अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्ज दास्यं मह्यं प्रदीयताम्। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। त्वमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपम्। శ్రీమద్భాగవతం ప్రథమ స్కందములో 14వ అధ్యాయం. ఇతర అధ్యాయంలో మనం విదురుడు యొక్క జ్ఞానాన్ని పొందినవాడే ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు హిమాలయములకు వెళ్ళి అక్కడ తన యొక్క శరీరమును యోగాగ్ని ద్వారా దగ్ధము చేసుకుని ఊర్ధ్వగతికి పొందారు. గురునందన అప్పుడు విదురుడు కూడా ఆశ్చర్యకరముకు ఈ కార్యమును చూచి సంతోష దుఃఖములతో కూడిన వాడై అతడు నుండి తీర్థములను సేవించుడికే వదలను అని చెప్పి నారద మహర్షి తుమ్ముడితో పాటు వచ్చి అక్కడ చింతాక్రాంతులైనటువంటి ధర్మరాజాదులకు వారి యొక్క సందేశాన్ని ఇచ్చి వాళ్ళు చక్కగా ఆనందముగా వాళ్ళు స్వర్గములు వెళ్ళారు కాబట్టి మీరు ఎటువంటి చింత లేకుండా జీవితం గట్టుకోమని చెప్పారన్నమాట. అని చెబుతూ నారదుడు ఈ విధముగా వీణను వాయించుకుంటూ తుమ్ములతో స్వర్గములకు వెళ్ళిపోయాడు. ధర్మరాజు కూడా నారదుని వాక్యమును హృదయమును నిలుపుకొని దుఃఖమును పరిత్యజించాను. ఇంకా అర్జునుడు రావాలి ద్వారక నుంచి. చాలా కాలం మీద కృష్ణుని దిగబెట్టడానికి వెళ్ళాడు. శ్రీ సూత ఉవాచ సంప్రస్థితే ద్వారకాయాం కృష్ణౌ బంధు దిదృక్షయా జ్ఞాతుం చ పుణ్య శ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం యతీతాః కచితం మాసాస్తదా నాయాత తతోర్జునః దదర్శ ఘోర రూపాణి నిమిత్తాని కురుద్వః.
సూత మహర్షి చెబుతున్నాడు. ఎవరితోటి? సౌనకాది మనుషులతోటి. అర్జునుడు బంధువులను దర్శించుటకు పుణ్యశ్లోకుడుకు శ్రీకృష్ణుని ఆచరణమును అభిప్రాయమును తెలుసుకొనుటకు ద్వారకకు వెడలేరు. అనంతరము కొన్ని మాసములు గడిచెను. అయినను ఆయన తిరిగి రాలేదు. ఆ సమయమున భయంకరములు అరిష్ట సూచకములునగు అమంగళములు ధర్మరాజునకు కనబడసాగెను. అశ్వమేధ యజ్ఞాలు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారక వెళుతూ ఉంటే అర్జునుడు కూడా సాగరం పోవడం కోసం కూడా వెళ్ళాడు. చూద్దాం, చాలా కనుక మనకి ఎంత తీసుకొచ్చేసింది, కాస్త కొంతకాలం ద్వారకాపురిలో కాస్త ఉన్నట్లయితే బాగుంటుంది పైన బయలుదేరాడు. వెళ్ళాడు కొన్ని మాసాలు అయిపోయి తిరిగి రాలేదు. ఎలా ఉందో పరిస్థితి అనుకుంటుంటే ఈ రూపులో ఆయనకి ఎవరికి? ధర్మరాజు గారికి అపశకును కనబడ్డాయిట. వెళ్ళేవాళ్ళు ఏమయ్యారు, ఏమైందో అసలేమా పెద్ద తండ్రి గారు పెద్దమ్మ దేహాన్ని త్యజించి వెళ్ళిపోయారు, ఎలా ఉంటుంది అనుకుంటాడు అయ్యి పాపం. ఎవరి మీద మనకైతే ఎక్కువ స్నేహం మమకారం ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి అపాయాల గురించి మనం భయపడుతూ ఉంటామట. ఇక్కడ ఆ విధముగానే అరిష్ట సూచకములకు అమంగళములు ధర్మరాజుకు కనపడసాగాను. కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తత్తు ధర్మిణః పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభాన్ ఋతాత్మనాం. ఋతుధర్మములు విపరీతములగుట వలన కాలగతి మిగుల భయంకరమయ్యను. ఋతుధర్మములు విపరీతమైపోతూ ఉంటాయి. వర్షాకాలంలో ఎండలు, చలికాలంలో వర్షములు. ఆ విధంగా ఏ ఋతువులో ఎటువంటి ధర్మములు ఉండాలో అలా కాకుండా వ్యతిక్రమం అన్నమాట అవుతూ ఉంటే తెలుసుకోవాలి. ఈ కాలగతి చాలా భయంకరముగా ఉన్నది. ఏదో ముప్పు రాకపోతుంది మనం తెలుసుకుంటా ఉన్నది, అది విపరీతం అవుతూ ఉంటుంది. క్రోధము, లోహము, అసత్యము మానవులకు ఆత్మస్వరూపులయ్యింది. ధార్మికంగా మనుషులు ఉండాలి కదా. మరి మానవుడు అంటే వివేక జ్ఞానము కలిగిన వాడు. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మిగతా జీవరాశులకు ఎటువంటి కష్టము కలగకుండా జీవితాన్ని గడుపుకునేటువంటి వాడు మానవుడు. మానుష్ అంటారు. ఊష్ అంటే హితాహిత జ్ఞానం అన్నమాట. అటువంటి జ్ఞానం లేకపోతే మనకి ఏం ప్రయోజనం? కానీ ఈ భయంకరమైన కాలగతి వలన క్రోధము, లోహము, అసత్యము, నోరు తెరిస్తే అబద్ధం మాటలు, మాట అంటే కోపం, ప్రతిదీ నాకే కావాలి. ఇటువంటివి మూడు ఆత్మస్వరూపాలు అదే జీవుడికి ధర్మం అయిపోయాయి అన్నమాట. బ్రతుకు తెరువునకై వారు పాప పనులు చేయసాగిరి. జీవితాన్ని గడుపుకోవడం కోసం ప్రతిదీ పనే. జీవితాన్ని గడుపుకోవడం కోసం అన్ని రకాల పాపాలను, ప్రతిదీ మోసమే కదా. ఇందులో మోసమే. విద్య వ్యాపారం, అన్నం వ్యాపారం, ఇవన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. అందులో కూడా మళ్ళీ కల్తీ. కాబట్టి బతుకు తెరువు కోసం అని చెప్పి పాప పనులు సొంత సరిపోదు, ఇంకా కావాలి. త్వరగా ఎంత చూస్తాం మనకి పాపం వచ్చేది. ఇది జీవుడి యొక్క, మానవుల యొక్క బతుకు తెరువు అయిపోయింది అన్నమాట. ఇవన్నీ ధర్మగా చూస్తున్నారు. నేను విపరీతంగా ఉంది, నేను ఉండగానే నేను జరుగుతున్నాయి. విదురుడు ఏం చెప్పాడు? రాబోయే కాలము చాలా భయంకరంగా ఉండదు కాబట్టి త్వరగా మనం మూటములు సర్దుకోవాలి. అది నిజమే అవుతుంది అనుకుంటున్నాడు. జిహ్మ ప్రాయం వ్యవహృతం సాక్ష్యమిశ్రం చ సౌహృదం పితృమాతృ సుహృద్ భ్రాతృ దంపతీనాం చ కల్పనం. వారి వ్యవహారము కాపట్యముతో కూడి ఉన్నది. లోపల ఒకటి, బయట ఒకటి. మీకోసం తెప్పించానండి, ఇంత కూడా ప్యూర్ అంటాడు. అంటే అంతా కూడా అందులో కలిపాను. ఎవరు నోరు తెరిచి ఆప్యాయంగా పలకరించండి. తేనె పూసిన కత్తివలే పైకి లోపల మడుతూ అంతా కూడా. కాబట్టి వ్యవహార కాపట్యముతో కూడిన కపటం అన్నమాట. అది మిత్రత్వములో కూడా మోసము కలిసి ఉన్నది. అసలు స్నేహితుడు అంటే ఎలా ఉంటుంది కదా, ఎడమరికి లేకుండా ఉండదు. అటువంటిది వాడి దగ్గరే, స్నేహితుడి దగ్గరే మోసం.
తల్లి, తండ్రి, మిత్రులు, సోదరుడు, భర్త, భార్య, వీరికి కలహము ఆరంభమయ్యాను. ఎవరికి పట్టం లేదు. చిన్న మాట అంటే చాలు, ఏం లేదండి, మెత్తగా సలహా మాట సరిపోతుంది. దానికోసం కై ఉంటుంది. ఇక్కడ క్రోధము, లోభము, అసత్యము ఇవే మన యొక్క ఏమయ్యాయి? ఆత్మస్వరూపులు అయిపోయాయి. వేప చెట్టు చిగురునిచ్చిన తీపిదనం కాబట్టి వస్తుందా? ఎందుకంటే ఆ విధంగా మానవుడు ధర్మం అసలుపడదనమాట. అది అయిపోయింది. దాంతో ఎంత తీగా మాట్లాడమని చెప్పి కేజీకి 100 తినిపించిన తీగా మాట్లాడరా? రసంలో పాయసం పెడుతున్నారు, తీగా మాట్లాడు నాయన అని చెప్పి. ఇంత ఎవరు చేశావు? ఇంతమంది 100 ఎక్కువైంది సార్, ఇంతమంది ప్రతీది కూడా విరిగైపోతుంది అనమాట. కాబట్టి బయట వాళ్ళు కాదు, భార్యాభర్తలు, సోదరులు, తల్లి, తండ్రి, మిత్రులు అందరితోటి కూడా అనమాట. ఎవరితోటి చక్కగా మనం ప్రేమాస్పదమై ఉండాలో వాళ్ళతోటి కలహములు ఆరంభమైపోయాయి. నిమిత్తాన్యత్తరిష్టాని కాలే త్వనుగతేంద్రణాం లోభాద్య ధర్మ ప్రకృతిం దృష్ట్వో వాచానుజం నృపః. యుధిష్ఠిరుడు తన అధికార సమయమున సంభవించిన అపశకునములను, జనుల లోభమున్నగు అధర్మ స్వభావములను చూచి సోదరుడు భీమునితో ఇట్లు కలిగాను. అంతకుముందు ఎలా చెప్పారు? ధర్మరాజు గారి రాజ్యములో ధర్మము 4 పాదలతో ఎటువంటి ఈతిమాదలు లేవు, ఎవరికి ఎటువంటి అశాంతి లేకుండా చక్కగా జీవితం గడిచిపోతుంది. భూదేవి రకరకాల సంపదలు ఔషధులు ఇస్తోంది. అన్ని సక్రమంగా చక్కగా 3 పువ్వులు 5 కాయలుగా జరిగిపోతుంది. అటువంటిది కొత్తగా ఇప్పుడు ప్రారంభమవుతుంది, పని అవుతుంది. దాంతో ఆయనకి కంగారు ధర్మరాజు గారి. వెంటనే తన యొక్క సోదరుడు భీమసేనుడు ఎదుగంటున్నాడు. ఆయన యుధిష్ఠిరవాచ సంప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బంధు దిదృక్షయా జ్ఞాతుం చ పుణ్య శ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితం దత్తః సప్తాధునా మాస భీమసేన తవానుజః నాయాతి కస్యవా హేతోర్నాహం వేదేదమంజస అంటున్నాడు ధర్మరాజు గారు. ఓ భీమసేన, నేను అర్జునుని బంధువులను చూచుటకు, పుణ్యశ్లోకులకు శ్రీకృష్ణుని ప్రవర్తనను తెలుసుకున్నటకు ద్వారకకు పంపించుదని. ఆయన ఏ విధంగా ఎంత తీయగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడో, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతోటి ఎంత అనురాగంగా ఉంటాడో అవన్నీ తెలుసుకోవడం కోసము, ఇంకా ఉగ్రసేన వాసుదేవాది రాజులందరూ కూడా, వసుదేవాది రాజులందరూ ఏ విధంగా ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడం పంపించాను. కానీ ఇప్పటికి 7 మాసములు గడిచినవి అయినను నీ సోదరుడుకు అర్జునుడు ఇంతవరకును తిరిగి రాలేదు. కారణము తెలియటలేదు. ఒక 10 రోజులు 6 రోజులు నెలలాడు వచ్చేయాలి. 7 నెలలు అయిపోయింది, సంవత్సరం పైన దాటిపోయింది, ఇంకా రాలేదు. ఏమిటో ఏమైంది, నాకు కొంచెం కంగారుగా ఉందయ్యా, కారణం తెలుసుకోలేకపోతున్నాడు. అతి దేవర్షిణాదిష్ట సకాలోయం ఉపస్థిత యదాత్మనోంగమా క్రీడం భగవానుత్సిసృక్షతి. ఇప్పుడే నారమ చెప్పాడు కదా, వచ్చే కాలం చాలా గడ్డు కాలమే అని చెప్పి నారమ చెప్పాడు. అప్పుడు నాకు కంగారుగా, శ్రీకృష్ణ భగవానుడు తన క్రీడా సాధనముకు మానవ దేహమును ఉపసంహరింపదలిచినాడని నారద మహర్షి చెప్పిన ఆ సమయము ఇప్పుడు సమీపింపలేదు కదా. నారదునికి చెప్పేట భగవానుడి యొక్క పనులు కూడా అయిపోయాయి. ఆయన త్వరలోనే తన యొక్క ఈ మానవ దేశము లేదా మానవ లోకాన్ని వదిలిపెట్టి ఆయన దానికి వెళ్ళిపోతుందని చెప్పారు. అట్లా సమయం మళ్ళీ ఇప్పుడు ఆసనం కాదు కదా. యస్మాన్న సంపదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః ఆసన్ సపత్న విజయో లోకాశ యదనుగ్రహాత్ పశ్యోత్పాదాన్ నర వ్యాఘ్ర దివ్యాన్ భౌమాన్ సదైహికాన్ దారుణాన్ శంసతో దూరాద్ భయం నో బుద్ధిమోహనం. వాసుదేవుని అనుగ్రహము వలననే మనకు సంపదలు, రాజ్యము, స్త్రీలు, ప్రాణములు, కులము,
ప్రజ శత్రు విజయము స్వర్గలోకాధిపత్యము లభించినవి కదా. వాసుదేవుడు అంటే కృష్ణ యొక్క అనుగ్రహం లేకపోయినట్లయితే ఇవన్నీ దొరికేవా? కూడా ఉండి ఆయన యుద్ధము చేయించి మనకి విజయాన్ని ఇప్పించి సుఖశాంతులతో ఉండమని చెప్పి ఎంతరకాల ఏర్పాట్లు చేసి వెళ్ళాడు. కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం మనం ఈరోజు ఇలాగ ఉన్నాం. స్వర్గాధిపత్యం లభించింది. నరశ్రేష్ఠ ఎవరు? భీముడు. ఎవరంటున్నారు? ధర్మరాజు గారు అంటున్నారు. ఎవరితోటి? భీమసేనతోటి. కాబట్టి ఓ నరశ్రేష్ఠ చూడుము, దివ్యములు భౌమములు దైహికములు అను భేదములతో వివిధములకు దారుణములైన ఉత్పాతం సమర్పించుతున్నవి. ఉత్పాతములు 3 రకాలుగా ఉన్నాయిట. దివ్యములు, భౌమములు, దైహికములు. వాటినే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక భౌమలు అంటారు. అదే ఇప్పుడు ఇటువంటి 3 భేదములతో దారుణముగా ఉత్పాతాలు కలుగుతున్నాయి, సంభవిస్తున్నాయి. వీని వలన త్వరలోనే మన బుద్ధిని మోహపరుచు భయమేదయో సమీపమునందే ఉన్నట్లు తోచుతున్నది. మన బుద్ధిని మోహపరుస్తూ ఉంటుంది. ఏమిటి? వచ్చేటువంటి ఆ కష్టకాలము లేదా బంధు వియోగము ఇటువంటిది ఏదైనా అవుతుందేమో. అందుకనే ఇటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఊర్ధ్వక్షివాహవో మహ్యం స్ఫురంత్యంగ పునః పునః వేపధుశ్చాపి హృదయ ఆరాధాస్యంతి విప్రియం. ఊరు, అక్షి, బాహు. ఊరువులు తొడలు, కళ్ళు, ఆ యొక్క భుజము, ఎడమ వైపున ఉన్నటువంటి ఇవన్నీ కూడా నాకు అదురుతున్నాయి. భీమసేన ఆ ఎడమ తొడ, ఎడమ కన్ను, ఎడమ భుజము మాటి మాటికి అదురుచున్నవి. ఎడమ వైపున కనుక పురుషుడికి అదిరినట్లయితే అది అపశకునం. స్త్రీలకి కుడి పక్కనే అదిరినట్లయితే అపశకునం అన్నమాట. మాటి మాటి అదురుతున్నాయి. హృదయం మాటి మాటికి కంపించుతున్నది. ఇవ త్వరలోనే నాకు అశుభములను కలుగ చేయునని తోచుతున్నది. ఈ లక్షణముల ద్వారా నాకు తప్పకుండా ఏదో అశుభం వస్తుంది తెలుసుకుంటున్నాను. నాకు చాలా కంగారుగా ఉంది. శిష్య శివైషోద్యంతమాదిత్యం అభిరౌచ్యనలానన మామంగ సారమేయో అయమభిరేవత్య భీరువత్. నోటి నుండి అగ్నిని వెడలు ప్రొక్కుతున్న ఈ నక్క ఉదయించుతున్న సూర్యునకు ఎదురుగా నిలిచి అరుస్తున్నది. నక్కల యొక్క నోటి నుంచి అగ్నిరాలు వస్తున్నాయి. ఎలాగట? పైగా ఉదయించే సూర్యుడు ముందుగా నుంచుని ఆయన తినేటువంటి దాంతో అరుస్తోంది. ప్రళయకాలం వచ్చినప్పుడు ఇవి కనపడుతూ ఉంటాయన్నమాట. దుశ్శకునాలు. నక్క అరుస్తోంది. నక్క రాత్రిలో అరుస్తాయి, అది ఉదయం అరుస్తోంది. ఉదయించే సూర్యుడు ముందుగా నుంచుని. కాబట్టి ఈ కుక్క నిర్భయముగా నన్ను చూసి పెద్దగా ఏడ్చుతున్నది. కుక్కలు ఏడుస్తూ ఉంటాయి, మూలుతున్నాయి అని. కానీ మనుషుల దగ్గర ఏడితే ఆపేస్తూ ఉంటాయి. కానీ ధర్మరాజు గారి దగ్గర చూసి ఏడుస్తుంది ఆ కుక్క. పెద్దగా ఏడుస్తోంది నన్ను చూసి. ఏమని? ఆవులకి, కుక్కలకి, ఇంకా కొన్ని వాటికి తెచ్చిపోతూ ఉంటాయి. శస్తాః కుర్వంతి మాం సవ్యం దక్షిణం పసవోపరే బాహాంశ్చ పురుష వ్యాఘ్ర లక్షయే రుదతో మమ మృత్యుదూత కపోతోయం ఉలూకః కంపయన్ మనః ప్రత్యులూకస్య కుహ్వానైర్విశ్వం వై శూన్యమిచ్చతః. పురుష శ్రేష్ఠ, ప్రశస్తములైన గోవు మున్నగు పశువులు నాకు ఎడమవైపుగా వెడలుస్తున్నవి. మంచి మంచి జంతువులు, శోభను కలిగించేటువంటి జంతువులు, మంగళ క్రియలు అవన్నీ కూడా ఎప్పుడు మన కుడివైపుగా వెళుతూ ఉండాలి. వెళ్ళినట్లయితే మనకి మంచి శకునం. అవి ఎడమవైపుగా వచ్చినట్లయితే అపశకునం అన్నమాట. ఇవన్నీ కూడా నాకు ఎడమ దిశగా వెళుతున్నాయి. గాడిదలు మున్నగు అప్రశస్తములైన పశువులు నాకు కుడివైపుగా వెళుతున్నాయి. నా గుర్రములు ఏడ్చుకుంటూ కనబడుతున్నాయి. గుర్రాలు ఏడుస్తాయా? కానీ అలా ఏడ్చుకుని అర్థమవుతుంది. ఈ బావురము
యమదూత వలేనున్నది. పావులో యమదూతం ఉందట. గుడ్లగూబ దానికి శత్రువుకు కాకి నా హృదయమును కంపింపజేయుచు కర్కశ స్వరములతో లోకమును శూన్యముగా అభిలిషిస్తున్నట్లు కూయిస్తున్నవి. పావులేమో చక్కగా అది ఎప్పుడు మనకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది, శాంతి దూత అంటూ ఉంటారు. బ్రహ్మముడు చిన్నం. అటువంటి పావురం చూస్తుంటే ఇప్పుడు యమతొక్కులా కనబడుతుంది, భయంకరంగా ఉంది. గుడ్లగూబ దాని శత్రువు కాకి. పగటి కూడా వేరే చూస్తూ ఉంటుంది గుడ్లగూబ, కాకి రాత్రిలో గుడ్లగూబ. రెండు పడదు, వెలుగుసిన వెంటనే కాకి తెరిపిస్తూ ఉంటుంది దాని గుడ్లగూబని. ఇది కనపడి అవుతుంది శత్రుత్వం రెండుకి. ఆ రెండు మన హృదయాన్ని కంపింపజేస్తున్నాయి. కర్కశ స్వరముతో లోకాన్ని శూన్యంగా చేయాలని చెప్పి రెండు అరుస్తున్నాయి. కాకి కర్కశ స్వరమే, గుడ్లగూబ కర్కశ స్వరమే కూస్తున్నాయి. ధూమ్రా దిశ పరిధయ కంపతే భూసహాద్రిభిః నిర్ఘాతశ్చ మహాన్ స్థాత శాతం చ స్తనాయుత్రుభిః. దిక్కులు భూషణ వర్ణము కలివి అయినవి. ఒకసారి సంజయకాలం చూస్తూ ఉంటాం, భయంకరంగా ఉంటూ ఉంటుంది. ఒకసారి అంతా కూడా దుమ్ము దుమ్ముగాను ఎర్రగా ఒక్కసారి భయంకరంగా ఉంటూ ఉంటుంది. ఆ విధంగా దిక్కులకు దోషవర్ణం కలిగి అయిపోయాడు. సూర్యచంద్రుల చుట్టూ పరివేశములు ఏర్పడుతున్నవి. దగ్గరగా ఉన్నాయన్నమాట పరివేశం. ఈ భూమి పర్వతములతో కూడా కంపించుతున్నది. పర్వతాలు కంపదు, పర్వతాలకు కంపిస్తావు, కానీ అపశకనం వచ్చినప్పటికీ అవన్నీ కూడా కంపిస్తూ ఉంటాయి అన్నమాట. పర్వతం కంపించింది ఇంకంటే అంతే, కంపిస్తున్నాయి. వాయురు వారి ఖరస్పర్శో రజస విసృజం స్తమః అశ్రువర్షంతి జలదా భీభత్సమివ సర్వతః ప్రచండమగు మహావాయు ధూళితో కూడి నలువైపులా అంధకారం వ్యాపింపచేయుచూ వీస్తున్నది. మామూలుగా చక్కగా గాలి వీస్తుంటే అందరికీ హాయిగా ఉంటుంది, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. కానీ ప్రళయకాలం వచ్చేటప్పటికీ ఆ వాయువులే మనకి అసహనీయంగా ఉంటాయన్నమాట. పైగా గాలితో దుమ్ము ధూళి కలిగి ఉంటాయన్నమాట. నలువైపులా ఉండి అంధకారం చేసేస్తున్నాయి. మేఘములు మహాభీభత్సముగా నలువైపుల రక్తములు వర్షిస్తున్నాయి. మేఘం నుంచి వర్షాలు వస్తూ ఉంటాయి, నీళ్లు కలుగుతాయి. కానీ ఇప్పుడుట రక్తాన్ని కురిపిస్తున్నాయి. అంత భయంకరంగా ఉంటుంది. సూర్యం హతప్రభం పశ్య గ్రహమర్థం మిథోదివి సంకులై భూతగణైర్ జ్వలితే రోదసీ ఇవ. భీమా చూడుము, ఈ సూర్యుడు కాంతిహీనుడై ఉన్నాడు. ఆకాశమున గ్రహములు పరస్పరము యుద్ధము చేయుతున్నది. రుద్రుని అనుసరుడు మిగిలిన ప్రాణులతో కలిసి భూమి ఆకాశమును ప్రజ్వరిల్ల చేయుతున్నారు. రుద్రుని అర్జునుడు అంటే భూత ప్రేత పిశాచాదులు అవన్నీ కూడా అన్నమాట. మిగిలిన ప్రాణాలతో అవి భూమాకాశం మండిస్తున్నాయి. నద్యో నదాశ్చక్షుపితా సరాంసి చ మనాంసి చ నజ్వలత్యగ్నిరాజ్యేన కాలోయం కిం విధాస్యతి. నదులు, నదములు, సరోవరములు ప్రాణుల మనస్సులను కలత చెందినవి, కలత చెందుతున్నాయన్నమాట. ఆద్యము ప్రాణుల మనస్సులు అన్ని కూడా కలత చెందుతున్నాయి. నదులు, నదములు తెలుసు కదా. ఇంకా సరోవరాలు ప్రాణుల మనసు కలత చెందిపోయాయి అన్నమాట. ఆద్యము చేత ఆవహనీయాగ్ని ప్రజ్వరిల్లుడలేదు. ఆద్యం పోస్తుంటే అగ్ని ప్రజ్వరిల్లాలి, కానీ పోస్తుంటే అక్కడ మండటం లేదు, ఆగిపోతుంది. అందువలన ఈ భయంకరము కాలము ఇంకనూ ఏమి చెయ్యనున్నదో. కాలముకి గది ఎవరు తెలియదు, మహా భయంకరంగా ఉంటుంది. అది అనుకున్న పని చేసి జీవితంగా కూడా వదలదన్నమాట. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు ప్రయత్నాలు చేయండి, కానీ దాని పరిస్థితి పోతుందన్నమాట. ఇంకా ఇటు ప్రమాదాలు మనకు సంభవిస్తున్నాయని చెప్పి ఆయన వాపోతున్నాడు. నా పిబంతి స్తరం వత్స న దుహ్యంతి చ మాతరః రుద్రం చస్త్రుముఖా గావో న దృశ్యం తృషభాగ్రజే. దూడలు పాలు తాగడం లేదు, తల్లులు కూడా పాలించడం లేదు, పాలివ్వడం లేదు.
గోష్టమున గోవులు కన్నీరు విడుచుతూ దుఃఖించుతున్నవి. వృషభములు ఆనందమును వెల్లడి చేయటలేదు. సహజముగా ఈ లక్షణాలే కనపట్లేదు, ఇప్పుడు విపరీతంగా ఉన్నాయన్నమాట. దైవతాని రుదంతీవ సిద్ధ్యంతి ప్రచలంతి చ ఇమే జనపదా గ్రామాః పురోద్యానాకరాశ్రమాః భ్రష్ట స్త్రియో నిరానందాః కిమఘం దర్శయంతినః మన్యే ఏతైర్మహోత్పాతైః నూనం భగవతస్పదైః అనన్య పురుష స్త్రీభిర్హీనాభూర్హత సౌభగా. దేవతల విగ్రహములు ఏడ్చుతున్నట్లుగా ఉన్నవి. అది మహా అపశకునం. దేవత విగ్రహం నుంచి కన్నీరు మనకి కనిపించిన వాడి యొక్క తనువు మీద చెమట బిందువులు వచ్చినా కూడా మహా ప్రళయం ఏదో ఉంటుందన్నమాట. ఏదో కీడు వస్తుందని చెప్పి తెలుసుకోవాలి. ఆ సమయంలో దేవతా విగ్రహం ఏడుచుకోగలుగుతున్నాయి. ప్రసన్న వదనం చక్కగా ఉంటారు వాళ్ళు. ప్రసన్న వదనంతో వారి నుండి చెమట స్రవిస్తున్నది తెలుస్తుంది. ఇంకను అవి అటునిటు కబలుతున్నవి, విగ్రహ కలుగుతున్నాయి అటు ఇటు. సోదరా, ఈ దేశములు, గ్రామములు, పట్టణములు, తోటలు, ఆకరములు, ఆశ్రమములు కూడా శ్రీవిహీనమై ఉన్నాయి. చూస్తూ ఉంటే అంతా కూడా ఏదో ఉంటుంది అన్నమాట. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. లక్షణాలు అన్నమాట. ఎక్కడా కూడా కాస్త ఎక్కడైనా మనం వచ్చినా కొడుకు ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది అన్నమాట. అవన్నీ పోయి భయంకరంగా ఉంటున్నాయట. ఎక్కడ శుభాన్ని ఇచ్చేటువంటి సూచనలు అక్కడ కనపడటం లేదు. అన్ని చోట్ల కూడా ఆశ్రమలేమిటి, తోటలేమిటి అవి కూడా స్త్రీ విహీనం అయిపోయాట. కళాకాంతులు లేకుండా ఉన్నాయి, వారిపోతున్నాయి. ఇంకా ఆనందరహితములై ఉన్నవి. ఆనందం అక్కడ లేదు. ఇవి మనకి ఎట్టి కష్టం ఉన్నావో తెలియటం లేదు. ఇవన్నీ కూడా ఇంకా ఎంత కష్టాలు ఇస్తున్నామో తెలియటం లేదు. మన్యే ఏతైర్మహోత్పాదైర్నూనం భగవతపదైః అనన్య పురుష స్త్రీభిర్హీనా భూర్హత సౌభగా. ఈ దుర్నిమిత్తముల వలన పృథివీ యొక్క సౌభాగ్యము నష్టమైంది చూస్తున్నది. దుర్నిమిత్తము అంటే శకునములు అన్నమాట. ఈ దుష్ట శకునము వలన నాకేమనిపిస్తుందంటే ఈ భూదేవి మీద ఉన్నటువంటి మంగళములన్నీ కూడా అంతరించిపోయాయి. సౌభాగ్యం నష్టమైపోయింది. ఎప్పుడో ఒకసారి వేసవకాలంలో ఏదో ఒక అణుపరీక్ష ఇంకా మేము గోవర్ధన పర్వతంలో కూర్చున్నాం. సాయంకాలం ఆయన భజన చేసుకుంటున్నాం. వేడిగాలు వచ్చింది అన్నమాట. ఎంత వేడిగాలు మాడిపోయిట్టుకు వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత తెలిసింది ఏదో పక్షి చేశారట. ఆ విధముగా ఉంటుందన్నమాట. ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోతూ ఉంటే ప్రపంచాన్ని వదిలిపెట్టి ప్రపంచం అంతా అల్లాడిపోతుంది అన్నమాట. ఇన్ని కూడా ఇక్కడ కళావికలం అయిపోతూ ఉంటాయి. దాంతో ఈ దుర్నిమిత్తముల వలన, ఇటువంటి అపశకనం వలన భూదేవి యొక్క సౌభాగ్యం అంతా కూడా పోయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ధ్వజము, వజ్రము, అంకుశము మున్నగు చిహ్నముల వలన కలిగిన శోభ భగవంతునకు తప్ప ఇతర పురుషుల పాదముల యందు ఉండదు. ఒక్క ఆ శ్రీహరి యొక్క శరణ కమలమునందు మాత్రమే ధ్వజ వజ్ర దశాంకిత పాదయుగం. ఆయన ఇంతకాలము ఈ భూదేవి మీద వాటిని చక్కగా ఆంచి ఆవిడిని అలంకరించాట. ఆ చిహ్నములు చేత పులకిత గాత్రము కలిగినదై ఆ భూదేవి పరశించిపోయింది. కానీ ఇప్పుడు ఆ విధముగా ఎవరూ కూడా ఆమెని ఇటువంటి పదచిహ్నముల ద్వారా అంకనము చేయలేరు. చేస్తే మళ్ళీ లోకంలో సౌభాగ్యాలు వస్తాయి, భూదేవి సౌభాగ్యాలు వస్తాయి, అంతా ఆనందంగా ఉంటుంది. కానీ ఆ భగవానుడి యొక్క చరణ కమలముల యందు, పాదముల ఎందు తప్ప మిగతా ఎక్కడ ఎవరితో కూడా ఉండదు. ఇతర పురుష పాదముల యందు ఉండదు. భూమి నేడు ఆ భగవానుని ఆ చరణ చిహ్నములు లేనిదైనది. శోభ లేకపోవడం అంటే ఇది పోవడం అన్నమాట. చరణము లేనిదైపోయింది. ఇది చింతయతస్తస్య దృష్టారిచ్చేన చేతస రాజ్ఞ ప్రత్యాగమ బ్రహ్మన్ యదుపుర్యా కపిధ్వజ. సౌనక ఎవరంటున్నారు? సూత కోసం అంటున్నాడు. సౌనకాది ఋషులందరూ కూడా నైమిషారణ్యంలో ఉన్నారు. ధర్మరాజు గారు అక్కడ ఉన్నారు.
హేమసేన అంటే ధర్మం చెబుతున్నట్టు, సౌనక అంటే తూతు చెప్తున్నట్టు. కాబట్టి సూత కోసం అంటున్నాడు, సౌనకాది ఋషులారా, సౌనక మహర్షి, ధర్మరాజు దుర్నిమిత్తములను చూచి ఇట్లు అనుకొనుచుండగా కపిధ్వజులకు అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చి ఈ విధంగా అనుకుంటుంటే దూరాన్ని నుంచి ఆ కపిధ్వజం కనపడింది అనమాట. కపిధ్వజం అంటే ఎవరిది? కపిధ్వజం ఎవరిది? అర్జునుడు. అర్జునుడు ధ్వజం చూసి అనుకున్నారు, తెలిసిపోయింది అనమాట. ద్వారక నుండి తిరిగి వస్తున్నాడు. తం పాదయోర్నిపతితం అయథా పూర్వమాతురం అధోవదనమం బిందుం సృజంతం నయనాబ్జయో విలోక్యోద్విగ్న హృదయో విచ్ఛాయమనుజం నృపః పృచ్ఛతి స్మ సుహృన్మధ్యే సంస్మరన్నారదీరితం. వెనుకటి పద్ధతిని వదలని పాదములపై పడిన వాడును, కాతరుడును, తలవంచుకునిన వాడును, కనుల వెంట నీటి బిందువులను ఇడుచున్నవాడును అంటే ఏడ్చుచున్నవాడును సోదరుడునగు అర్జునుని కాంతివిహీనుడుగా చూచి ఉద్విగ్న హృదయుడై రాజు నారదుడు చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొనుచు బంధువులందరి సమక్షమున ఇట్లడిగెను. వస్తుంటే ఆ అర్జునుడి యొక్క ప్రవర్తన ఒక రకంగా ఉండేదన్నమాట. రాజకీవి అదే. కానీ ఇప్పుడు వచ్చిన వెంటనే గబగబా వచ్చి అన్నగారి పాదాల మీద పడిపోయాట. వెనుకటి పద్ధతి, ఇంతకుముందు ఏ విధంగా ప్రవర్తించేవాడు ఆ విధముగా చేయకుండా దాన్ని వదలి పాదములపై పడ్డాడు. ధర్మరాజు పాదం పడిపోయాడు అనమాట. కాతరుడు ఏదో తెలియకుండా లోపల బాధ ఉంది ఆయనకి, తల ఉంచుకున్నాడు, ఇంకా కళ్ళను నీళ్లు వస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అటువంటి సోదరుడు అర్జునుడు చూశాక, చూసేటప్పటికీ ఆయన యొక్క ముఖము కాంతి విహీనముగా ఉంది. ఉద్విగ్నుడు అయిపోయాడు. ధర్మరాజు గారు ఏమైందో ఏందని చెప్పి నారద హర్షక మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఏమైపోయిందో ఎటువంటి మాట వినవలసి వస్తుంది అనుకున్నాడు ఆయన ధర్మరాజు గారు. అనుకుంటూ ఆ నారద హర్షక మాటలను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని బంధువులందరి ఎదుట కూడా విధంగా అడుగుతున్నట్ట. ధర్మరాజు గారు అడుగుతున్నారు ఎవరిని? అర్జునుడిని. శ్రీ యుధిష్ఠిర ఉవాచ కచ్చిదానర్థపూర్యాం నః స్వజనాః సుఖమాసతే మధుభోజ దాసార్హార్హ సాత్వతాంధక వృష్ణయః శూరో మాతామహః క్వచిత్ స్వస్త్యాస్థే వాతమారిషః మాతులః సానుజః కచ్చిత్ కుశల్యానక దుందుభిః. ధర్మరాజు గారు అడుగుతున్నారు, ఓ అర్జున, మనకు బంధువులకు మధు, భోజ, దశారహ, అర్హ, సాత్వత, అంధక, వృష్ణులందరూ ద్వారకలో కుశలముగా ఉన్నారా? ఈ వంశములు కదా నివసిస్తున్నారన్నమాట. అందరూ బంధువులే, వీళ్ళందరూ బాగున్నారా? మనకు మాన్యుడు అంటే గౌరవింపదగిన వాడు, మాతామహుడు అవు సూరసేనుడు కుశలమేనా? మనకు మాతులకు వసుదేవుడు సోదరులతో కూడా కుశలముగా ఉన్నాడా? సప్త స్వసారస్తత్పత్న్యో మాతులాన్య సహాత్మజా ఆసతే సన్నుషా క్షేమం దేవకీ ప్రముఖా స్వయం. వసుదేవుని భార్యలు మనకు మేనత్తులునకు దేవకీ మున్నకు 7 సోదరీమణులు కొడుకులతోనూ కోడండ్రతోనూ సుఖముగానున్నారా? కచ్చిద్రాజాహుకో జీవత్య సత్పుత్రోస్య చానుజః హృదీకః ససుతో క్రూరో జయంత గదసారణాః ఆసతే కుశలం కచ్చిద్యే చ శత్రుజితాదయః కచ్చిదాస్తే సుఖం రామో భగవాన్ సాత్వతాం ప్రభుః. దుష్టులకు పుత్రుని కన్నా ఉగ్రసేనుడు. ఎవరు? ఉగ్రసేనుడు గారు అబ్బాయి పేరు ఏమిటి చెప్పాలి? కంసుడు. కంసుడు దుష్టుడు. కాబట్టి దుష్టుడైనటువంటి కంసుడు యొక్క తండ్రి ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుడు దుష్టుడైన పుత్రుడు కన్నా ఉగ్రసేనుడు. ఆయన సోదరులకు దేవకుడు జీవించి ఉన్నారా? పుత్రులతో కూడా
హృదీకుడు, అక్రూరుడు, జయంతుడు, గదుడు, సారణుడు, శత్రుజిత్తు మున్నగు శ్రీకృష్ణ సోదరుడు యాదవులకు ప్రభువులకు బలదేవుడు సుఖముగానున్నారా? కృష్ణుడు యొక్క సోదరుల పేరు చెప్పుకొచ్చారు. వాళ్ళ క్షేమంగా ఉన్నారా? ఇంకా యాదవులు ప్రభు అయినటువంటి బలరాముడు క్షేమంగా ఉన్నాడా? ప్రద్యుమ్న సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథ గంభీరరయో నిరుద్ధో వర్ధతే భగవానుత. యాదవులు అందరిలో మహారథుడకు ప్రద్యుమ్నుడు సుఖముగానున్నాడా? యుద్ధమున మిగుల వేగమును చూపు భగవానుడు అనిరుద్ధుడు ఆనందముగానున్నాడా? సుషేణశ్చారుదేష్ణంశ్చ సాంబో జాంబవతీ సుతః అన్యే చ కార్ష్ణి ప్రవరాః సపుత్ర వృషభాదయః తథైవానుచరాः సౌరే శ్రుతదేవోద్దవాదయః సునందనంద శీర్షణ్యా ఏ చాన్యే సాత్వతర్షభాః అపి స్వస్త్యాసతే సర్వే రామకృష్ణ భుజాశ్రయాః అపి స్మరంతి కుశలం అస్మాకం బద్ధ సౌహృదా. సుషేణుడు పేరు ముందు విన్నారు కదా, అతను కాదు ఈయన. సుషేణుడు ఎవరు? రామాయణ సుషేణుడు విన్నారే. రామాయణ సుషేణుడు వేరు, ఆయన మంత్రి కాదు, రాజవైద్యుడు. ఇక్కడ సుషేణుడు చారుదేష్ణుడు కృష్ణుడి యొక్క సంతానం అన్నమాట. చారుదేష్ణుడు, జాంబవతి పుత్రుడు సాంబుడు, ఇంకను మిగిలిన శ్రీకృష్ణుని పుత్రుడు పుత్ర సహితులకు వృషభాదులు, శృతదేవుడు, ఉద్ధవుడు మున్నగు శ్రీకృష్ణుని అనుచరులు, సునందుడు, నందుడు మున్నగు శ్రీకృష్ణ బలరామ రక్షితులు అందరూ కుశలముగా అనున్నారా? బంధువులకు యాదవులు మన కేవలం అడుగుతున్నారా? బంధువులు యాదవులు మన గురి వాళ్ళు అడుగుతున్నారా? భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సల కచ్చిత్పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్వృతః. ఇంతవరకు చెప్పి కృష్ణుడి పేరు చెప్పడం లేదే. ఒక్కసారి కృష్ణుడి గురించి అడిగితే ఏమవుతుందో. ఏమి దార్పణ వస్తుంది అడగటంలే, మిగతా అడుగుతున్నాడు. బ్రాహ్మణులకు మేలు కలుగజేయవాడు భక్తవత్సరుడు నగు శ్రీకృష్ణ భగవానుడు బంధువులతో కూడిన వాడై ద్వారకాపట్టణమందరి సుధర్మ సభాభవనమున సుఖముగా ఉన్నాడా? ఇప్పుడు మెల్లిగా అడుగుతున్నాడు. ఇంతమంది అడిగిన తర్వాత ఎవరుడైనా బ్రాహ్మణులకు మేలుకలు చేయవాడు భక్తవత్సరుడు ఆ భగవానుడు బంధువులతో కూడిన వాడై ద్వారకా సుధర్మ అనేటువంటి సభ ఉంది, అక్కడ ఆనందముగా ఉన్నాడా? సుఖముగా ఉన్నాడా? మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తేయతు కులాంబోధా వాద్యో అనంత సుఖపువాన్. ఆది పురుషుడు బలభద్ర సఖుడు పురుషోత్తముడు నగు శ్రీకృష్ణుడు లోక మంగళము కొరకు, క్షేమము కొరకు, అభ్యుదయము కొరకు యదువంశమును సముద్రమును విరాజిల్లుచున్నాడు. ఇంకా ఉన్నాడని ఆయన భావన. కాబట్టి ఆ భగవంతుడు ఆయన యదువంశుని సముద్రములు చక్కగా విరాజిల్లుతున్నాడు. ఎలా? చంద్రుడు వలె. యద్బాహుదండ గుప్తాయాం స్వపుర్యాం యదవోర్చితాః క్రీడంతి పరమానందం మహాపౌరుషికా ఇవ. యాదవులు శ్రీకృష్ణ భుజ బల రక్షితమగు తమ నగరమున అంటే ద్వారకయందు వైకుంఠనాథుని అనుచరుల వలె త్రిలోక పూజితులై పరమానందముతో విహరించుతున్నారు. ద్వారకా పట్టణము సాక్షాత్ వైకుంఠం. అక్కడ ఆ భగవంతుడి యొక్క శ్రీకృష్ణుడి యొక్క భుజ బలముచే రక్షితులైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వైకుంఠనాథుని అనుచరుల వలె అక్కడ ఉంటూ లోకము యొక్క పూజలు పొందుతున్నారు. యత్పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయో వ్యష్ట సహస్రయోషిత నిర్జిత్య సంఖ్యేత్రదాంస్తదార్శిషో హరంతి వజ్రాయుధ వల్లభోచిత. సత్యభామమున్నగు 16,000 మంది స్త్రీలు శ్రీకృష్ణుని పాదములను సేవించుట అను ప్రధాన కర్మ ద్వారా
వాళ్ళందరి ప్రధాన కర్మ ఏమిటి? భగవంతుడి యొక్క పాద సంవాహనం అనేటువంటి ప్రధాన కర్మ ద్వారా యుద్ధమున దేవతలను జయించి ఇంద్రుని భార్యకు శచీదేవి అనుభవింపదగిన దేవతలు అనుభవింపదగినవి యోగు పారిజాతాది వస్తువులను సేవించుతున్నారు. శ్రీకృష్ణుడుగా యుద్ధములో వాళ్ళని జయించి సత్యభామకు ప్రియమైనటువంటి ఆ పారిజాత వృక్షాన్ని ఇంకా ఎవరెవరు ఏమేమి కోరారో అవన్నీ కూడా దేవత దగ్గర పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి ద్వారా ఆ వస్తువులు పొందిన వారై వాటిని అనుభవిస్తూ భగవంతు సేవిస్తున్నారు. యద్బాహుదండాభ్యుదయాను జీవినో యదు ప్రవీరాహ్యకుతో భయాముహు అధిక్రమంత్యంఘ్రి విరాహృతాం పరాత్ సభాం సుధర్మాం సురసప్తమోచితాం. యాదవ వీరులు శ్రీకృష్ణుని బాహుదండ ప్రభావము చే సురక్షితులై నిర్భయులుగా మెలగుచున్నారు. ఇంతకుముందు ద్వారకలో ఉన్న వాళ్ళందరూ కూడా వైకుంఠవాసుల వలె ఆనందం అనుభవిస్తున్నారు, ముల్లోకములో పూజనీయులై ఉన్నారు. ఇప్పుడు అంటున్నారు ఏమిటిట? భగవంతుడి యొక్క శ్రీకృష్ణ యొక్క బాహుదండ ప్రభావము చే అక్కడి ఆయన ఆజానులంబిత భుజముల ద్వారా నిరంతరము కాపాడబడుతున్నారు. ఎవరు? యాదవులందరూ కూడా ఆ విధముగా సురక్షితులై నిర్భయులుగా మెలగుతున్నట్టు భయం లేదు. ఇంకా భగవంతుడి యొక్క చక్కటి అభయ శరణారవిందముల యందు మన శరణాగతి పొంది ఆయనే మనకు రక్షకుడు పాలకుడు అని చెప్పి మనం తెలుసుకున్నప్పుడు ఇక మనకి భయం ఏముంటుందిట? అది లేనందరూ భయం, ఏమవుతుందో, ఏమైపోతామో అని. తక్కువేవి మనకు భగవంతుడు కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణ యొక్క బాహుదండ ప్రభావం వచ్చేవాళ్ళు రక్షితులయ్యి నిర్భయులుగా ఉన్నారన్నమాట. శ్రేష్ఠులకు దేవతలకు తగినదియు పరాక్రమముతో కొనిరాబడినదియు అగు సుధర్మ అను సభను తమ శరణములతో అతిక్రమించుతున్నారు. అది ఎవరు? శ్రేష్ఠులకు దేవతలకు తగినది. పరాక్రమంతో కొని రావడానికి భగవంతుడు జయించి తన పరాక్రమం ద్వారా పడుగుతాడు సుధర్మనుడు సభని. అటువంటి సభలో భగవంతుడి ద్వారా వాళ్ళు పాలింపబడుతూ ఆయన యొక్క అభయాన్ని పొందిన వారై నిర్భయముగా అందులో అటు విహరిస్తున్నారు, తిరుగుతున్నారు. అటు ఇటు అందులో వాళ్ళు కూర్చుంటున్నారు, పెడుతున్నారు, చేస్తున్నారు. తమ చరణములతో ఆక్రమించుతున్నారు. కూర్చున్నదాన్ని దాని వాళ్ళ యొక్క వశంలో ఉందన్నమాట. దాని యొక్క సంపదను అనుభవిస్తున్నారు. కచ్చిత్తేనామయం తాత భ్రష్ట తేజా విభాసి మే అలబ్ధమానోమజ్ఞాత కిం వా తాత చిరోషిత. ఇన్ని అడిగినా కూడా ఆయనేమి మొహం పైకెత్తడం లేదు. బంధువుల యొక్క పేర్లు తెలుసుకున్నప్పుడు వచ్చి ఆనందం మొహంలో కనబడటం లేదు, ఒక్క సమాధానం లేదు. అర్జున, ఇంతకీ నువ్వు బాగున్నావా? నీ ఒంట్లో బాగుందా? ఈ అడిగిన చెప్పేటప్పటికి అర్జున, నీ ఆరోగ్యం సరిగా ఉందా? నేడు నీవు నాకు తేజోవిహీనుడు వలె కనబడుతున్నావు. చక్కగా ఉండేవాడు, ఆ నీళ్ళ పడలేదేమిటి? అక్కడ వాతావరణం వేడి చేసిందా? ఏమైంది? అనారోగ్యంగా వద్దా ఏమిటి? నీవు బహుకాలము బంధువుల గృహమున ఉంటుంది కదా. బంధువుల గృహంలో ఉంటే చక్కగా భోగభాగ్యాలనే ఉంటాయి. ఎటువంటి ఇంకా రెండు ఆలోచన ఉండదు, నో టెన్షన్. చక్కగా వాళ్ళు వేళ తీసి పెడుతూ ఉంటారు, తింటూ ఉంటారు. భగవంతుడి దగ్గర ఉండే అన్ని రకాల భోగములు ఆనందం అన్నీ ఉంటాయన్నమాట. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకేమి ఇలా ఉన్నావు? నువ్వు బహుకాలం బంధు గృహంలో ఉన్నావుగా, అసలు నీ గౌరవములకు లోటు వచ్చిందా? ఎక్కువ కాలం ఉంటే మర్యాద తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఏమైనా నేను అవమానించేశారా? నీ మర్యాద తక్కువైందా? నేను ఎవరైనా అవమానించారా? కచ్చిన్నాభిహతో భావై శబ్దాదిభిరమంగళై నదత్తముక్తమద్దిభ్య ఆశయాయ ప్రతిశ్రుతం. ప్రేమ శూన్యములకు పరుషవాక్కులతో ఎవరైనా నీ మనసును కష్టపెట్టిరా? ఎవరైనా ఏమైనా అన్నారా? తిట్టారా? నీ మనసును నొప్పించి మాట్లాడారా? లేక యాచకులకేమైనా ఇచ్చదులని చెప్పి ఇయ్యలేకపోతేవా? చేసిన వాగ్దానం నెరవేర్చుకోలేకపోయావా? ఇస్తాను చెప్పావు, ఇవ్వలేకుండా పోయావా? అంటే
గొప్ప వీరులు కూడా ఆ విధంగా చేసే మాటకి మాటలు తప్పినట్లయితే వాళ్ళు ఇంత బాధపడుతూ ఉంటారు అన్నమాట. మనకి తేలిక ఏం చేస్తున్నాను కానీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోబడి బాగా చనిపోయినట్టు ఉంటారు అన్నమాట. అంత బాధపడుతూ ఉంటారు. అది అర్పిస్తా అని చెప్పి ఇవ్వలేకపోయావా, లేక యాచకులతో మీ ఆశ తీర్చుని చెప్పి తీర్చలేకపోయితేవా, యాచకులు ఏదైనా అడిగితే మీ ఆశను తీరుస్తాను అని చెప్పి మాట ఇచ్చి దాన్ని నిర్వర్తించలేకపోయావా. కచ్చిత్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియం శరణోపస్మృతం సత్వం నాత్యక్షీ శరణప్రదంగా క్షత్రియ స్వభావం అన్నమాట. క్షత్రియులు ఎప్పుడు కూడా వాళ్ళు అందరినీ ఆదుకుంటూ ఉండాలి. ఇతరుల యొక్క కష్టాన్ని చూసి వెంటనే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆశ్రయమునిచ్చు వాడవగు నీవు శరణదొచ్చిన బ్రాహ్మణుని, బాలుని, గోవును, రోగిని, స్త్రీని లేదా మరి ఏ విధముకు ప్రాణినైనా ఆశ్రయము ఇయ్యకుండా వదలలేదు కదా. ఒక్కసారి నన్ను కాపాడండు అని వచ్చినట్లయితే వాళ్ళని రక్షించి వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టాలి. ఆ విధంగా ఎవరు వచ్చారనుకో, ఎవరు బ్రాహ్మణుడు కాని, బాలుడు కాని, గోవు కాని, రోగి, స్త్రీ లేదా మరి ఏ విధమైనటువంటి భయముతో కూడిన ప్రాణులు వాళ్ళకి ఏమైనా ఆశ్రయం ఇవ్వలేకపోయావా. ఖచ్చిత్వం నాగమో గమ్యాం గమ్యాం వాసత్కృతాం స్త్రియం పరాజితో వాస భవాన్ నోత్తమైర్నాసమై పతి అపిస్విత్ పర్యభూంధాస్త్వం సంభోజ్యానువృద్ధ బాలకాన్ జుగుప్సితం కర్మ కించిత్ కృతవాన్ నయదక్షమం కచ్చిత్ ప్రేష్టతమేనాథ హృదయేనాత్మబంధునా శూన్యోస్మి రహితో నిత్యం మన్యసేతే అన్యథానదృక్. నీవు పొందదగిన స్త్రీని పొందలేకపోయితివా. రాజులు కాబట్టి విలాసము కోసం నువ్వు కోరుకున్నప్పుడు వాడు నీకు అనుకరించలేదా, లేక పొందదగిన స్త్రీని మలినవస్త్రములతో కూడినట్టు చూచి వదలితివా. త్రోవలో నీవు నీకంటే తక్కువ వారి చేత గాని లేక నీతో సమానమైన వారి చేత గాని ఓడింపబడలేదు కదా. అంటే అర్జునుడి యొక్క దుఃఖమునకు ఎన్ని రకాల కారణాలు ఉంటాయని ఆలోచించుకుని అన్ని వీటి గురించి అడుగుతున్నాడు. ఈ విధంగా వస్తుంటే మహాత్ములు ఎవరైనా నిన్ను తక్కువ వాడు ఎవరైనా ఓడించారా, లేదా నీతో సమానమైన వాడి చేతిలో ఓడిపోయావా? ఏమైంది? భోజనము పెట్టదగిన వృద్ధులను, బాలులను విడచి నీ ఒక్కడవే భోజనము చేసేదివా. అంటే ఇటువంటి చేయడం వలన మనలో ఉండేటువంటి ఆ తేజస్సు పోతుందన్నమాట. హరించేస్తాయి వారి కూడా పాపకర్మలు. ఈ విధముగా ఎదురుకుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళ లేదా చిన్నపిల్లల్ని మనం ఇచ్చిపెట్టి తినకూడదు కదా, వాళ్ళకి పెట్టి తినాలన్నమాట. ఆ విధంగా వాళ్ళ కర్మలు నువ్వు ఒకవే భోజనం చేసావా, లేక చేయకూడనది నిందితమైనది కర్మను చేసేదివా, చేయకూడనది ఇతరులు నిందించేది కర్మ ఏమైనా చేసావా, లేక మిగుల ప్రియతముడు ఆత్మబంధువునకు శ్రీకృష్ణుడితో ఎడబాటు కలుగుట వలన నిన్ను నీవు శూన్యముగా తలంచుతున్నావా. అన్ని చెప్పిన తర్వాత ఎవరికి ఇవన్నీ కాకపోయినట్లయితే నీ ప్రాణ స్నేహితుడు, నీ సఖుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క ఎడబాటును తట్టుకోలేక నువ్వు ఇటువంటి స్థితిని పొందావా. నీకు శూన్యముగా కనబడుతుందా. శూన్యాయుధం జగత్సర్వం గోవింద విరహేణమి. నీ మానసిక బాధకింతకంటే వేరు కారణం ఉండదు. వీరుడివి, దాండివధారివి. అటువంటి నీకు ఇటువంటి దుఃఖం లేదా ఇటువంటి ముఖంలాగా వచ్చిందంటే నాకు ఇంతకన్నా వేరే కారణం కనపడటం లేదు. కాబట్టి ఇందులో ఏదో నాకు చెప్పి దేనివల్ల నీకు ఇటువంటి పరిస్థితి కలిగింది అని చెప్పి ధర్మరాజు గారు ఎవరిని అడిగారు? నన్ను కాదు, అర్జునుడిని అడిగారు. దానికి సమాధానం భగవంతుడు. అది ఏం చెప్తాడో మనకి ఆలోచించుకుంటున్నాం. ఆలోచించు చెప్తారు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో ఆయన గురువు చెప్తారు. హరే కృష్ణ.
మా దగ్గర ఏ పరీక్ష రాని పరీక్ష రావణ శక్తులు ముందు ఇక్కడ బాగుంటున్నాం బాగా నమ్మకాలు కృష్ణుడికి రాస్తున్నారు వాళ్ళకి అపంచ పరిపాలన మోట్లు వాళ్ళకి కావాలి ఎంతో మనకు ఆ విషయంలో అడిగారు వారి యొక్క ఫలాభావంటే బాగా పంపిస్తుంది కానీ గుజరాత్ ముస్లిం ఇప్పుడు ఆయన ఫలాభావం అబ్బాయికి అమ్మాయి ఆయన కొట్టేది ముందే ఎవరు తిన్నాడు చిప్పుడు చెట్లు అన్ని మార్పులతో కృష్ణుడు ఆయన ఏమంటారు సామాన్యుడు చెప్తాను అయ్యా నచ్చిన ఉంటాయి ఏర్పాటు అవన్నీ అసత్వం వాళ్ళ పరిస్థితి భగవాన్ చేసినారు నన్ను మన ఊరు న్యాయానికి వెళ్ళడం కూడా రెండు అయిపోతున్నాయి అవును ఎంత బతులు కానీ ఎవరికైతే రాముడు అయితే రాముడు రాజు అమాన్యుడు ఈ రూపంలో అంటే